ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, గుండె జబ్బులు, మధుమేహానికి సంబంధించిన మందులు సహా దాదాపు 900 రకాల టాబ్లెట్స్ ధరలు పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచే ఈ ధరల పెరుగుదల అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని జాతీయ ఔషధ ధరల అథారిటీ వెల్లడించింది. ఔషధ ధరల నియంత్రణ చట్టం 2013 నిబంధనల ప్రకారం షెడ్యూల్ చేసిన మందుల ధరలు హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్ WPI ఆధారంగా ప్రతి ఏటా సవరిస్తారు. WPI ఆధారంగా ఔషధ తయారీదారులు ప్రతి ఏడాది గరిష్ట రీటైల్ ధరలను పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం వీరు కేంద్రం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక 2023తో పోలిస్తే 2024 క్యాలెండర్ సంవత్సరంలో నమోదైన WPI ఆధారంగా ఔషధ ధరలను గరిష్టంగా 1.74% వరకు ధరలు పెరిగినట్లు NPPA పేర్కొంది. యాంటీబయాటిక్ అజిథ్రోమైసిన్ 250 mg ఒక్కో టాబ్లెట్ ధర ₹11.87, 500 mg ధర 23.97 పెరిగింది. ఎమాక్సిలిన్, క్లావ్లానిక్ యాసిడ్ కలిగిన యాంటీబయాటిక్ డ్రై సిరప్ ధర ఒక్కో ml గరిష్ట ధరను ₹2.09 నిర్ణయించారు. డైక్లోఫెనా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ గరిష్ట ధర ₹2.09 అయింది. ఇబుప్రూఫెన్ పెయిన్ కిల్లర్ 400 mg టాబ్లెట్ ధర ₹1.22 పెరిగింది. డయాబెటీస్ మందులు ఒక టాబ్లెట్ దాదాపు ₹12.74 నిర్ణయించారు. జ్వరం, చెవి, కంటి, ముక్కు, అనస్థీషియా, గుండె, విటమిన్, డయాబెటీస్తో పాటు గుండె జబ్బులకు సంబంధించిన కొన్ని ఔషధాల ధరలను స్వల్పంగా పెంచి వాటి గరిష్ట పరిమితులను NPPA తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.